ఫుడ్ డెలివరీ ఎట్ జంతర్ మంతర్. నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా ఆర్డర్లు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి పంపిస్తున్న ప్రజలు. హైదరాబాద్, ముంబై నుంచి ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయంటున్న డెలివరీ బాయ్స్. అంటే జంతర్ మంతర్ దగ్గర పిల్లలు దీక్ష చేస్తున్నారు, పాపం వాళ్ళు తిండి లేక ఇబ్బంది పడుతున్నారు అని ముంబై నుంచి, హైదరాబాద్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో, ఇప్పుడు ఏందా జొమాటో, స్విగ్గీనే కదా, జస్ట్ జంతర్ మంతర్ అని కొడుతున్నారు, ఆర్డర్ బుక్ చేస్తున్నారు, పంపిస్తున్నారు. అందరు డెలివరీ బాయ్స్ అంతా అడిగిపోతున్నారు, ఎందుకు వచ్చారు మీరంటే ఫుడ్ డెలివరీ చేసిరు మీకోసం. అట్లా వందలాది ఆర్డర్స్ వచ్చినాయి. అంటే దేశం యువత చేస్తున్న ఆ ధర్నాకి మద్దతు ఇస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనకు వినూత్నంగా మద్దతు లభిస్తోంది. తాము స్వయంగా వెళ్లి నిరసనల్లో పాల్గొనే వీలు లేని వారు ఆందోళనకు మద్దతుగా ఫుడ్ పంపిస్తున్నారు. ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్లిన వారు పస్తులు ఉండొద్దనే ఉద్దేశంతో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. పిజ్జాలు, బర్గర్లు, మోమోలు, సమోసాలు, థాలీలు, వాటర్ బాటిళ్లు, ఇలా వివిధ ఆహార పదార్థాలు ఆర్డర్ చేసి జంతర్ మంతర్లో డెలివరీ చేయాలని, అక్కడున్న ఎవరికైనా సరే ఈ ఫుడ్ అందించాలని నోటు పెడుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని ఫుడ్ డెలివరీ సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై నుంచే పెద్ద సంఖ్యలో ఆర్డర్స్ వచ్చినాయట. ఇట్లుంటుంది ఇగో. సో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అక్కడ పోరాటం, అక్కడ ఫైట్ చేసే వాళ్ళకి. ఈ డెలివరీలతో నిరసన వేదిక వద్ద ఫుడ్ భారీగా పోగైంది. దీంతో ఆహారాన్ని వృధా చేయకుండా ఎవరికి నచ్చిన వారు ఫుడ్ తీసుకెళ్లొచ్చంటూ సీజేపీ కార్యకర్తలు అక్కడికి వచ్చిన వారికి సూచించారు. 20 సార్లు డెలివరీ చేసిందట. ఆయు జాకబ్ అనే ఒక డెలివరీ ఏజెంట్ మంగళవారం ఉదయం నుంచి జంతర్ మంతర్ వద్దకు ఆహారం అందించడానికి ఏకంగా 20 సార్లు తిరిగిందట. ఈ ఆర్డర్స్లో 4 ఆర్డర్లు నేరుగా అమెరికా నుంచి వచ్చినాయట. ఒకేసారి 80 పిజ్జాలు భారీ ఆర్డర్ కూడా రావడంతో తమ రెస్టారెంట్ మేనేజర్ కూడా స్వయంగా డెలివరీ చేయడానికి రావాల్సి వచ్చిందట. ప్రత్యక్షంగా నిరసనలో పాల్గొనలేని స్టూడెంట్లు కూడా ఆందోళనకారులకు మద్దతుగా ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్ళలేక ఫుడ్ ఆర్డర్ పెట్టిన, బెంగళూరులో నర్సింగ్ చదువుతున్న బీహార్కు చెందిన ఒక విద్యార్థి గతంలో తాను నీట్ రాసినప్పుడు కూడా పేపర్ లీక్ అయిందని వెల్లడించారు. ఆ తర్వాత నిరాశతో నర్సింగ్లో చేరిన, ప్రస్తుతం తాను స్వయంగా ఢిల్లీకి వచ్చి నిరసనలో పాల్గొనలేకపోతుండడంతో విద్యార్థులకు మద్దతుగా పిజ్జాలు ఆర్డర్ చేశాను. గోవింద్ అనే మరో డెలివరీ బాయ్ జంతర్ మంతర్ దగ్గరికి ఏకంగా 18 సార్లు డెలివరీకి వచ్చిందట. 10 కప్పుల టీ, 34 బర్గర్లు, 200 సమోసాలు డెలివరీ చేసిందట. 20 రూపాయల డెలివరీ ఛార్జీకి గంట సమయం పట్టినప్పటికీ విద్యార్థులు సరైన కారణం కోసమే పోరాడుతున్నారనే తృప్తితో లోపలికి వెళ్ళి ఆహారాన్ని అందించినట్టుగా పేర్కొన్నాడట. సో ఇట్లా చాలా వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ప్రజలు అందిస్తున్న సహకారం కూడా చాలా గొప్పది. అంటే ఎంత అన్రెస్ట్లో ఈ దేశం ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాదా? ఇగో अभी स्विगी, ये और एक गाड़ी है स्विगी की। भाई कहाँ से आया ये ऑर्डर? मुंबई से। ये मुंबई से किया है? ऑर्डर किया है, मुंबई से ऑर्डर किया है मुंबई और जंतर मंतर भेजने का है। मुंबई और हैदराबाद से ऑर्डर आ रहे हैं। सुपर्ब। ये देखिए आज हमारे बच्चे भूखे नहीं सोएंगे, हम अंदर से आ गए। दे दो, थैंक यू। ये देखिए एक स्विगी का ऑर्डर और एक आ गया है। मुंबई हैदराबाद से कंटिन्यूस यहाँ पे गाड़ी आई। ये देखिए और एक गाड़ी यहाँ पर, और एक गाड़ी, सुपर्ब। एक गाड़ी आई है अभी स्विगी, ये और एक गाड़ी है स्विगी की। పాకిస్తాన్ నుంచి వచ్చినాయి నాయన, మళ్ళా పాకిస్తాన్ నుంచి వచ్చినాయి, చైనా నుంచి వచ్చినాయి ఆర్డర్లన్నీ ఫండింగ్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడి పైసలు ఇవి. ఇంత దరిద్రులు నాయన మీరు. ఇట్లా తయారయ్యారు కొంతమంది. అన్నా అంటారు ఇది పాకిస్తాన్ నుంచి వస్తున్నాయి ఇవంతా అని మాట్లాడతారు. వీళ్ళకి మింగుడు పడని అంశం ఏంటంటే ఈ ధర్నా చేస్తున్న వాళ్ళు కూడా జై శ్రీరామ్ అంటున్నారు. అది వీళ్ళకి మింగుడు పడతలే. అరే వీళ్ళేంది, వీళ్ళంతా వేరే మతానికి సంబంధించిన వాళ్ళు, ఇంకోటి అనుకున్నామే, లేకపోతే లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు అనుకున్నామే. అరే వీళ్ళు కూడా జై శ్రీరామ్ అంటుర్రు. అర్థం కావట్లే. ఇప్పుడు ఏ వాట్సాప్ యూనివర్సిటీని వాడుకొని దేశాన్ని మొత్తం ఆగమాగం చేసే ప్రయత్నం చేసి ఓట్లు పోలరైజ్ చేసే ప్రయత్నం చేసిర్రో అదే వాట్సాప్ యూనివర్సిటీతో దెబ్బ పడుతుంది. వాళ్ళు మీరు చూడండి, నెగిటివ్ కామెంట్స్ మొత్తం తగ్గిపోతున్నాయి నెమ్మది. ఎందుకంటే వీళ్ళు అటాక్ చేసి కూడా ఎక్కువ ఉన్నది. ఈ పాజిటివ్ కామెంట్స్తో అటాక్ చేయడం కూడా స్టార్ట్ అయిపోయింది.
ఎందుకంటే అంత యూత్ ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఎక్కడికక్కడ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఇది రాబోయే రోజుల్లో ఇంకా భయంకరంగా ఉంటుంది. ఉద్యమం అంతా సోషల్ మీడియాలోనే ఉంటుంది. ఇక ఆయన ఎవరో నిన్న ఇంకో కేంద్ర మంత్రిని కలిసి అంటున్నారు కదా, సోషల్ మీడియాని నియంత్రించాలని. నేపాల్ ఏమైనా చూసారు కదా, సోషల్ మీడియా నియంత్రించే ప్రయత్నం చేస్తే నిషేధించాలి అనుకుంటే ప్రభుత్వాన్ని కూల్చవతల పడేసినారు. అందుకే మనం చేసిన వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి, ప్రజలకు మంచి పాలన అందించడానికి ప్రయత్నం చేయాలి. కానీ అనవసర విషయాలు ముందుకు తెచ్చి అసలైన విషయాలు పక్కన పెట్టేసి ప్రజల దృష్టి మరల్చి ఈ రకంగా మనం పరిపాలన చేస్తే గట్లనే ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ హైదరాబాద్ నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున అక్కడ ఉన్న వాళ్ళు తిన్నరో తినలేదో అని ఎందుకు ప్రజలు ఆలోచిస్తున్నారు?